మన ఆర్మీ సోల్జర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఇప్పుడు శ్రీనగర్కి ట్రైన్ ఫెసిలిటీ కూడా వచ్చేసింది. అంతకుముందు శ్రీనగర్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఆప్షన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. లేదంటే అక్కడ నుంచి మనం టాక్సీ పట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. దానికి చాలా కాస్ట్ చెప్తారు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు ఫ్లైట్ టికెట్స్ దొరకకపోతే ట్రైన్ అనే ఆప్షన్ ఉండదన్నమాట. అందుకే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మళ్ళీ శ్రీనగర్ లో దిగాక అక్కడ నుంచి వేరే చోటుకి ట్రైన్ సర్వీసెస్ ఉంటాయి. బట్ జమ్మూ టు శ్రీనగర్ అయితే డైరెక్ట్ గా ట్రైన్స్ లేవు. ఇప్పుడు చీనా బ్రిడ్జ్ వేసిన తర్వాత జమ్మూలో ఉన్న వైష్ణవ్ మాతా దేవి టెంపుల్ కట్రా దగ్గర నుంచి శ్రీనగర్ కి ఇట్టే అలా వందే భారత్ లో కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోవచ్చు. జమ్మూ నుంచి శ్రీనగర్ కి చీనా బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారు. అది దాదాపు ఈఫిల్ టవర్ కన్నా 2 times ఎత్తుగా ఉంటదంట. 4000 అడుగుల పైన. మనమేమో కాశ్మీర్ ని డెవలప్ చేయాలని చూస్తుంటే పక్కనున్న పాకిస్తాన్ మాత్రం దాన్ని ముంచేయాలని చూస్తుంది. ఈ డెవలప్మెంట్ అంతా చూడలేకే పహల్గామ్ లో అటాక్ చేసి మనందరినీ భయపెట్టాలని చూసారు. మనల్ని ఎంత వెనక్కి తొయ్యాలని చూసినా ఇండియా మాత్రం అంతే స్పీడ్ గా పైకి ఎదుగుతూ ఉంటది. నేనైతే ఢిల్లీ నుండి వెళ్ళిపోయే ముందు చిన్న షాపింగ్ అని వెళ్ళాను. లగేజ్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసాము. ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను, కింద ట్యాగ్ చేస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.